హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శివగణేష్ రియల్ ఎస్టేట్. ఈరోజు వచ్చేసి G+1 హౌస్ అండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది, ఫుల్ డెవలప్మెంట్ కాలనీలో ఉంటుందండి. హౌస్ ఇరాలకు వెళ్తే రోడ్ ఫేసింగ్ వచ్చేసి 25, లోతు 46, 128 గజాలు. ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అండి. ఎస్ఎఫ్టీ వచ్చేసి దాదాపు 2300 దాకా ఉంటుందండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవారు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంటి ముందుకు వస్తారు రోడ్డు 25 ఫీట్ల రోడ్డు, ఈస్ట్కి ఉంటుంది, సౌత్కు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. చేసి ఫ్రంట్ ఎలివేషను చాలా బాగుందండి. గార్డెనింగ్ ఏరియా, పూల మొక్కలు పెట్టుకోవచ్చు. హౌస్ ఎంట్రన్స్ అవుతున్నామండి. చేసి ర్యాంపు, పార్కింగు, గల్లీలు, ఫ్లోరింగ్ వచ్చేసి గ్రాండ్ వేసామండి. మెయిన్ చౌకట్టు టెక్ డోర్ ఇట్లా వస్తాయి. వాల్స్కి వచ్చే స్టైల్స్, పల్సరింగ్ లైట్లు, ఈశాన్య మూల బోరు, పక్కన సంపు, సెట్ బ్యాక్ ఇంటి చుట్టూ ఉడుతుంటుంది, ఒక మనిషి తిరిగేంత. చేసి వాష్ ఏరియా, పైకి పోయే మెట్లకు వచ్చేసి గ్రాండ్ వేసారు. ఎస్ఎస్ స్టీల్ రైలింగు. చేసి మెయిన్ ఎంట్రన్స్ హాలు, అల్లో పల్సరింగ్ లైట్లు, టీ పాయింట్, వెంటిలేషన్ నుంచి విండోస్, ఫ్లోర్ వచ్చేసి టైల్స్. ఇంటి లోపల మొత్తం టైల్స్ వేసామండి. చూస్తున్నారు కదండి, అద్దంలో కనబడుతున్నాయి టైల్స్ అయితే. ఇలా ముందుకెళ్తే ఇక్కడ పూజ గది, చేసి కిచెను, ఓపెన్ కిచెన్, కింద సెల్ఫ్లు, పైన సెల్ఫ్లు, ఎల్ షేప్ల సజ్జా, వెంటిలేషన్ గురించి విండోస్, ఈస్ట్ల డోరు వాస్తు ప్రకారం ఉంటుంది. 100% వాస్తు, 100% క్వాలిటీతో కట్టిన హౌస్ అండి. చేసి కిచెన్ నుంచి వ్యూ చూసుకుంటే డైనింగ్ హాల్ కంబైండ్ ఉంటుందండి. చూడండి, ఈ విధంగా ఉంటుంది హాలు, డైనింగ్ హాల్. చేసి సెల్ఫ్లు, మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ కామన్ బాత్రూమ్ ఉంటుందండి. చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఫ్లోర్, వెంటిలేషన్ నుంచి విండోస్, పల్సలింగ్ లైట్లు, చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్ కామన్ బాత్రూమ్. చేసి మాస్టర్ బెడ్రూమ్, ఫ్లోర్, పల్సలింగ్ లైట్లు, వెంటిలేషన్ నుంచి విండోస్, ఇవన్నీ సెల్ఫ్లేనండి. పల్సలింగ్ లైట్లు. ఇలా ముందుకెళ్ళి ఇలా రైట్ తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. చూడండి, స్లాబ్ హైట్ వరకు టైల్స్ వేశారు, అద్దాలకు కనబడుతున్నాయి టైల్స్ ఇట్లా. ఇక్కడ లో రూఫ్ అండి. ఇలా ముందుకెళ్తే హాల్లోకి వచ్చాము. ఇలా ముందుకెళ్తే విశాలమైన కార్ పార్కింగ్లోకి వచ్చామండి. ఇలా పైకి వెళ్తే 1వ ఫ్లోర్కి వెళ్తున్నామండి. చూశారు కదండి, కింద అయితే చాలా బాగుంది. హాలు, 2 బెడ్రూమ్లు, ఒక పూజ గది, ఒక కిచెను ఏసెస్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. 1వ ఫ్లోర్కి వచ్చాము. ఫ్లోర్ వచ్చేసి గ్రానైట్, పల్సలింగ్ లైట్లు. ఇంటి ముంగట వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఎటు చూసినా ఇండ్లే ఉంటుంది, ఇండ్ల మధ్యలో ఇల్లే ఉంటుంది. బస్ స్టాప్ దగ్గరలో ఉంటుంది. బస్ స్టాప్ అంటే రాంపల్లి టు ఈసీఎల్ హైవే దగ్గరలో ఉంటుందండి హౌస్. చేసి పైకి పోయే మెట్లు ఎడ్రిపించామండి, వర్షం పడితే నీళ్ళు కిందికి రాకుండా. చేసి 1వ ఫ్లోరా మెయిన్ చౌకట్టు టెక్ డోర్ ఇట్లు వస్తాయి. హాలు, అల్లో పల్సలింగ్ లైట్లు, టీ పాయింట్, వెంటిలేషన్ గురించి విండోస్, 2 బిగ్ విండోస్ ఇచ్చామండి. ఫ్లోర్ వచ్చేసి టైల్స్. ఇలా ముందుకెళ్ళి ఇలా రైట్ తీసుకుంటే ఇక్కడ డైనింగ్ హాలు కంబైండ్ ఉందండి, ఎల్ షేప్లో ఉంది. చేసి పూజ గది, చేసి కిచెన్, కింద సెల్ఫ్లు, పైన సెల్ఫ్లు, ఎల్ షేప్ల సజ్జా, వెంటిలేషన్ గురించి విండోస్, సింకు, కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్. ఇక్కడ వాష్ ఏరియా అండి. చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ కామన్ బాత్రూమ్ ఉంటుందండి.
వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, ఫ్లోర్, పల్సింగ్ లైట్లు, ఇవన్నీ సెల్ఫ్లేనండి. వెంటిలేషన్ వచ్చి విండోస్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్ కామన్ బాత్రూమ్. దాదాపు స్లాబ్ హైట్ వర్క్ వేశారండి. టైల్స్ అయితే చాలా అద్దం లెక్క కనబడుతున్నాయండి. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఫ్లోర్, పల్సింగ్ లైట్లు, వెంటిలేషన్ వచ్చి విండోస్, సెల్ఫ్లు, సజ్జా. వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ అయితే చాలా పెద్దగా ఉందండి. ఇక్కడికే చక్కర దాకా ఉంది. వచ్చేసి ఇక్కడ లో రూఫ్, 128 గజాలు, ఈస్ట్ సౌత్ కార్నర్ హౌజు. రేట్ వచ్చేసి 1 CR 20 lakhs మాత్రమేనండి. ఒక్కొక్కటి 20 లక్షలు మాత్రమే. కూర్చొని మాట్లాడేటప్పుడు కొద్దిగా రేట్ తగ్గిస్తామండి. లొకేషన్ వచ్చేసి రాంపల్లి, నియర్ చర్రపల్లి, నియర్ వరంగల్ హైవే, నియర్ ECIL హైదరాబాద్. ECIL నుంచి రాంపల్లి చూసుకుంటే ఒక 10 కిలోమీటర్ వస్తా అండి. వరంగల్ హైవే నుంచి చూసుకుంటే 4 నుంచి 5 కిలోమీటర్ దాకా వస్తా అండి. చర్రపల్లి రైల్వే స్టేషన్ నుంచి చూసుకుంటే మనకు 7 కిలోమీటర్ దాకా వస్తా అండి. ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి చూసుకుంటే రాంపల్లి ఔటర్ రింగ్ రోడ్ లోపలనే ఉంటుందండి. రాంపల్లి ఔటర్ రింగ్ రోడ్ లోపలనే ఉంటాయి. నియర్ బై షాపింగ్ మాల్, నియర్ బై హాస్పిటల్, నియర్ బై కాలేజ్, అన్నీ ఇంటి దగ్గరలో ఉంటాయండి. మెయిన్గా అయితే మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటాయండి ఇల్లు. డిస్టెన్స్ అయితే అంత ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.